హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఈ దొండకాయ ఫ్రైని చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈ దొండకాయ ఫ్రైని చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేను అరకిలో దొండకాయలను ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. మీకు నచ్చిన ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలండి. మనం ఇందులో అల్లం పేస్ట్ ఏమీ వేయడం లేదు, కేవలం వెల్లుల్లి మాత్రమే వేసుకుంటాము. అది కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని పూర్తిగా ఫ్రై అవ్వనివ్వకూడదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసి కలుపుకోవాలి. ముందుగానే ఉల్లిపాయను పూర్తిగా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయ్యేలోపు ఆ ఉల్లిపాయ పూర్తిగా మాడిపోతుందండి. కాబట్టి అది కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దొండకాయలు వేసి దాంతోపాటు ఫ్రై చేయాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దీన్ని అడుగంటకుండా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన 4 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కరివేపాకు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇదంతా దొండకాయలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోవడం వలన ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసి ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చూడండి, దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇది చపాతీ, రోటీ, అన్నం దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఇది సైడ్ డిష్గా పెట్టుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి.